ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ యొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్ జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఈరోజు మనము ఈ వీడియోలో వాట్ ఆర్ డేటా టైప్స్ ఇన్ జావాస్క్రిప్ట్ ఈ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాము. అసలు డేటా టైప్స్ అనేవి అంటే ఏంటి, అసలు డేటా టైప్స్లో ఏమేమి ఉన్నాయి చూసినట్టయితే మనకి డేటా టైప్స్ ఇన్ జావాస్క్రిప్ట్ డిఫైన్ ద కైండ్ ఆఫ్ వాల్యూస్ ఏ వేరియబుల్ కెన్ హోల్డ్ ఎన్ష్యూరింగ్ ప్రాపర్ ఆపరేషన్స్ అండ్ డేటా మేనేజ్మెంట్ ఇన్ ప్రోగ్రామ్స్. మనకి డేటా టైప్స్ అంటే మనం అంత ముందు వీడియోలో చెప్పుకున్నాం అసలు వేరియబుల్స్ గురించి. వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే మనకు తెలుసు ఒక కంటైనర్, ఒక వాల్యూస్ని లేదా డేటాని ఏదైతే హోల్డ్ చేసుకుంటాయో, ఏదైతే తన దగ్గర హోల్డ్ చేసుకుంటాయో వాటిని కంటైనర్స్ని ఏమంటారు? వాల్యూస్ని. ఆ కంటైనర్ని ఏమంటారు అంటే వేరియబుల్ అంటారు మనకి. అయితే ఈ వేరియబుల్ లోపల మనకి ఏమేమైతే మనము వాల్యూస్ని అంటే డేటాస్ని మనము స్టోర్ చేసుకుంటామో వాటిని, ఆ వాల్యూస్ని, ఆ డేటాని డేటా టైప్స్ అని చెప్పేసి అంటారు మనకి జావాస్క్రిప్ట్లో. మనకి డేటా అని చెప్పేసి అంటారు. వాటిని డేటాలో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. వాటిని డేటా టైప్స్ అంటారు. అంటే వేరియబుల్ లోపల స్టోర్ చేసుకునే ఆ వాల్యూస్లో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంది డేటా ఉంది మనకి. వాటిని డేటా టైప్స్ అని చెప్పేసి అంటారు. మనకి చెప్పినట్టు అంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పినట్టు మనకి ఒక కిచెన్లో మనకి ఒక షుగర్ కంటైనర్ ఉంది, దాంట్లో షుగర్ ఉంది దాంట్లో. అలాగే టీ పొడి కంటైనర్ ఉంది, అందులో టీ పొడి ఉంది. అంటే కంటైనర్ అనేది అక్కడ వేరియబుల్. అయితే ఆ టీ పొడి అనేది, ఆ షుగర్ అనేది అవన్నీ ఏంటంటే డేటా టైప్స్ అన్నమాట. అవన్నీ డేటా టైప్స్ మనకి. అయితే ఇక్కడ మనకి డేటా టైప్స్ అనేవి జావాస్క్రిప్ట్లో మనకి టూ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి అన్నమాట. మనకి చూసినట్టయితే ఫస్ట్ వన్ ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్ ఇది ఫస్ట్ వన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సెకండ్ వన్ ఏంటంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అన్నమాట. ఇవి రెండు మనకి ముఖ్యంగా జావాస్క్రిప్ట్లోనే కాదు, ఏ లాంగ్వేజ్లో అయినా సరే మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అవి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే డేటాని అంటే వాల్యూస్ని స్టోర్ చేసుకునే వేరియబుల్స్ లోపల ఏదైతే వాల్యూస్ అయితే స్టోర్ అవుతాయో ఆ స్టోర్ అయ్యే వాల్యూస్ 2 టైప్స్ అన్నమాట. ఒకటి ప్రిమిటివ్, రెండు నాన్ ప్రిమిటివ్. అయితే మనకి ఈ ప్రిమిటివ్ నాన్ ప్రిమిటివ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. అసలు దాంట్లో ప్రిమిటివ్లో ఏమేమి ఉన్నాయి, నాన్ ప్రిమిటివ్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి తర్వాత మనం చూసుకుందాము. అయితే అసలు ఈ యొక్క ముఖ్యంగా దీని యూజెస్ ఏంటి, డేటా టైప్స్ యొక్క యూజెస్ ఏంటి చూసినట్టయితే స్టోర్ టెక్స్ట్ యూజింగ్ స్ట్రింగ్. అంటే టెక్స్టువల్ డేటాని టెక్స్టువల్ వాల్యూస్ని అంటే స్ట్రింగ్స్ని స్టోర్ చేసుకోవడానికి ఇవి డేటా టైప్స్ అనేవి మనకి పనికొస్తాయి. టెక్స్టువల్ వాల్యూస్ అనమాట. నేమ్స్ అని చెప్పేసి, ఏదన్నా వెజిటేబుల్స్ అని చెప్పేసి, ఫ్రూట్స్ అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి కదా. ఏదైనా టెక్స్టువల్ ఉండాలి, క్యారెక్టర్స్ ఉండాలన్నమాట. A to Z ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క యూజెస్తో వాటితో మనం స్టోర్ చేసుకోవడం అన్నమాట. ఇవి టెక్స్టువల్ డేటా అనమాట. వాటిని స్ట్రింగ్స్ అని చెప్పేసి అంటారు. ఇలాంటి వాటిని మనము డైనమిక్గా మనము హ్యాండిల్ చేయడానికి, మ్యానిపులేట్ చేయడానికి ఈ యొక్క డేటా టైప్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ పర్ఫార్మ్ అర్థమెటిక్ విత్ అర్థమెటికల్ ఆపరేటర్స్ అని చెప్పేసి మనకు ఉంటాయి. తర్వాత వీడియోలో చెప్పుకుంటాము. అర్థమెటికల్ ఆపరేటర్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది జావాస్క్రిప్ట్, అందరికి తెలిసిందే అది ఆటోమేటిక్గా. కాబట్టి దాంట్లో బేసిక్స్ అందరికీ తెలుసు, కానీ దాని లోపల చాలా డిఫరెంట్ చాలా లాజికల్గా ఉంటాయి అన్నమాట. ఆపరేటర్స్ చాలా ఘోరంగా ఉంటాయి అవి. దానికంటే మనకి అసలు జావాస్క్రిప్ట్ మొత్తం దాంట్లో చాలా డీప్గా ఉంటుంది. ఎందుకంటే మనం కంపల్సరీ ఒక కండిషన్ రాయాలంటే, ఒక అప్లికేషన్లో కండిషన్ రాయాలంటే కంపల్సరీగా ఆపరేటర్స్ అనే యూజ్ చేస్తాం 100% అనమాట. అయితే అర్థమెటికల్ ఆపరేషన్స్ అంటే ఏముంది, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మాడ్యూల్, ఇవన్నీ అర్థమెటికల్ ఆపరేషన్ చేయడానికి మనకి ఆపరేషన్ చేయాలంటే కంపల్సరీగా నంబర్ అనేది కావాలన్నమాట. మనకి ఏదైనా స్టోర్ చేయాలంటే నేమ్స్, వాటిని టెక్స్ట్ స్ట్రింగ్స్ వాటికి యూజ్ అవుతుంది. అలాగే ఆపరేటర్స్ అంటే ఆపరేషన్స్గా చేయాలంటే ఏదైనా ఆపరేషన్ చేయాలంటే సరే మనకి అప్లికేషన్ లోపల కంపల్సరీ ఆపరేషన్ అనేది చేస్తాం. అప్లికేషన్ లోపల లేకుండా అయితే అప్లికేషన్ ఉండదు. వాటికి మనం ఏం చేస్తాం, నంబర్స్ని యూజ్ చేస్తాం. ఈ నంబర్స్ అలా వీటికి కూడా మనము డేటా టైప్స్ని యూజ్ చేస్తాం. నంబర్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ రిప్రజెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ విత్ బూలియన్.
ఇది ఒక టైప్ డేటా టైప్స్ బులియన్స్ అని చెప్పేసి. అంటే మనం కొన్నిసార్లు అప్లికేషన్లో మనము జస్ట్ అది ట్రూవా ఫాల్సా, ఇది కరెక్టా కాదా అని చెప్పేసి మనం అడుగుతుంటాం, టెస్ట్ చేస్తుంటాం. ఇది కరెక్ట్ అయితే ఇది చెయ్యి, కరెక్ట్ కాకపోతే అది చెయ్యి, ఫాల్స్ అయితే ట్రూ అయితే ఇది చెయ్యి, ఫాల్స్ అయితే అది చెప్పి మనము అప్లికేషన్ లోపల ఆపరేషన్ చేస్తుంటాం, కండిషన్స్ రాస్తుంటాం. వాటికి మనకి కంపల్సరీగా ఈ బులియన్ అనేది కంపల్సరీ కావాలి. బులియన్ డేటా టైప్ అనమాట ఇదొకటి. ఇలాంటి ఇలాంటి ఆపరేషన్స్ చేయడానికి కోసం కూడా మనం డేటా టైప్స్ అనేవి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఇండికేట్ నో వాల్యూ యూజింగ్ నల్. కొన్నిసార్లు మన అప్లికేషన్లో అసలు వాల్యూ లేకుండానే మనం వర్క్ చేసేస్తాం అనమాట. నో వాల్యూ ఉండదు, మనం వాల్యూ అసైన్ చేయం, డైరెక్ట్గా నల్ అని చెప్పి అసైన్ చేస్తాం అనమాట అక్కడ వాల్యూ. ఎందుకంటే కొన్నిసార్లు మనకి ప్రజెంట్ ఉండకపోవచ్చు వాల్యూ దానికి, అది ఫ్యూచర్లో దానికి వాల్యూ అనేది రావచ్చు అనమాట. వచ్చినప్పుడు దానికి ఆ వాల్యూని మనం అసైన్ చేస్తాం. రానంత వరకు మనకి ఇప్పుడు ఇనీషియల్గా లేదు కాబట్టి నల్ అని చెప్పేసి అలాగా మనం అసైన్ చేయొచ్చు. ఇలాంటి నల్ అని చెప్పేసి కూడా ఒక డేటా టైప్ అనమాట మనకి. నల్ అని చెప్పేసి కూడా ఒక డేటా టైప్. ఇలాగా వీటిని కూడా మనం యూజ్ చేయాలంటే మనం డేటా టైప్స్ అనేది కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ హ్యాండిల్ ఇనిషియలైజ్డ్ వేరియబుల్స్ విత్ అన్డిఫైన్డ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇదొక డేటా టైప్. అంటే మనం డిఫైన్ చేయమన్నమాట. జస్ట్ ఒకసారి మనం ఏం చేస్తామంటే జస్ట్ వేరియబుల్ క్రియేట్ చేసి డిఫైన్ చేసి వదిలిపెడతాం, దానికి అసైన్ చేయము, దానికి వాల్యూ అసైన్ చేయము, దానికి ఏమి అసైన్ చేయాలన్నమాట. అలాంటప్పుడు కూడా మనకు ఇలాంటి హ్యాండిల్ చేయాలంటే ఒకసారి ఆపరేషన్స్ అంటే ఒకసారి కండిషన్స్లో అప్లికేషన్స్లో మనం చేయాల్సి ఉంటుంది అనమాట. అన్డిఫైన్తో కూడా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు కూడా మనకి ఈ డేటా టైప్స్ అనేవి యూజ్ అవుతాయి. గ్రూప్ వాల్యూస్ యూజింగ్ ఆబ్జెక్ట్ అండ్ ఎరేస్. మనం సింగిల్ వాల్యూతో మనం వర్క్ చేయాలనుకుంటే స్ట్రింగ్స్, నెంబర్స్, బులియన్స్, నల్, అన్డిఫైన్డ్ ఇలాంటి వాడతాము. కానీ మనకి సింగిల్ వాల్యూ ఒకటే ఉండదు కదా. మనకి ఆపరేషన్స్లో మనకి అప్లికేషన్స్లో కొన్ని వందల వేల లక్షల డేటా ఉంటుంది. కొన్ని గ్రూపింగ్ వాటిని సింగిల్ వాల్యూ మనం వర్క్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రూపింగ్ వాల్యూస్ తీసుకుంటాం. గ్రూప్ వాల్యూస్ అంటే ఆబ్జెక్ట్స్ ఎరేస్ అనమాట. ఒకేసారి మనము కొన్ని లక్షల డేటాని ఒక గ్రూపులో పెట్టి మనం దాన్ని డైరెక్ట్గా వాడచ్చు అనమాట. ఆబ్జెక్ట్స్ త్రూ, ఎరే త్రూ అనమాట. ఇలాంటి డేటా టైప్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఆబ్జెక్ట్ అని, ఎరేస్ అని చెప్పేసి దీన్ని కూడా మనం యూజ్ చేస్తాం కాబట్టి ఇలాంటి యూజెస్ అనేవి మనకి డేటా టైప్స్ వల్ల ఉన్నాయి. అడ్వాంటేజ్ అనేవి డేటా టైప్స్ వల్ల ఉన్నాయి. డేటా టైప్స్ అనేది అసలు మొత్తం అప్లికేషన్స్ మనం ఏ లాంగ్వేజ్ అయినా సరే మనం అప్లికేషన్ చేయాలంటేనే డేటా టైప్స్ మీదే బేస్ అయి ఉంటుంది. డేటా టైప్స్ లేకపోతే వాడకపోతే మనం ఏం చేయాల్సి A to Z మొత్తం కూడా డేటా టైప్స్లే ఉంటుంది. ఏదో ఒక డేటా టైప్ని మనము వాడి అక్కడ అప్లికేషన్లో డేటాని డైనమిక్ చేస్తాము. డైనమిక్గా చేయాలంటే మనకి డేటా టైప్స్ తెలిసి ఉండాలి. ఇవి నెక్స్ట్ వీడియోలో మనము డేటా టైప్స్ 2 టైప్స్ కాబట్టి ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్, వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.